privilege for me to be here with all of you this evening. ఈ రాత్రి కాలమందు మీ అందరితో కూడా కలిసి ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. I thank our Reverend Carl David Kumarapalai garu for his invitation to be part of this evening. ఈ సాయంత్రం సమయంలో మీ అందరితో కూడా కలిసి ఉండడానికి కార్ల్ కుమారపల్లి గారు నాకు అనుగ్రహించిన ఆహ్వానాన్ని బట్టి నేను వారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. I must tell you, I enjoyed the English worship by the singers and the musicians this evening. ఇంగ్లీష్ choir వారు చక్కగా పాటలు పాడి చక్కగా ఈ స్తుతి ఆరాధన నడిపించారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. I truly, it did something in my heart. It brought me much joy. మరి నిజంగా వారి యొక్క స్తుతి ఆరాధన నాకు నిజమైన ఒక సంతోషాన్ని కలుగజేసిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. I know as you pursue God in this way, He will do great and mighty things in your midst. ఏ విధంగా మీరు ఎప్పుడైతే దేవునికి సేవా కార్యక్రమాల కొరకు దేవుని ఆరాధించడానికి ఎప్పుడైతే మీరు ఇంకా ఈ విధంగా ముందుకు సాగుతారో దేవుడు నిశ్చయంగా మీ పట్ల అద్భుత కార్యములు చేయనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. I have a few minutes, so let me quickly get into the word. దేవునికి వాక్యం అందించడానికి నాకు కొద్ది సమయం ఉంది. నేను త్వరగా మీకు వాక్యాన్ని అందిస్తాను. The book of Ecclesiastes is 7th chapter for those of you who have Bibles. బైబిల్స్ ఉన్న వారందరూ కూడా దయచేసి చూడండి. ప్రసంగి గ్రంథం The 7th chapter, 7వ అధ్యాయము verse 29. 29వ వచనము. 7th chapter, verse 29. Truly this I have found, that God made man upright, but they have sought out many schemes. ఇది ఒక్కటి మాత్రమే నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. Here the original text said God created man upright. దేవుడు మానవులను ఆయన సృష్టించిన వాడిగా మనం చూస్తున్నాము. We see that in the beginning, in the plan of God, man was not created in a fallen state, but in a upright state with God. సృష్టి ప్రారంభంలోనే మానవుడు యథార్థవంతునిగా దేవునితో సమానముగా సృష్టింపబడి ఉన్నాడు. And here we see that through sin coming into man and the fall, how far man has come down. మరి ఆ యొక్క పాపము ఎప్పుడైతే మానవుల్లో ప్రవేశించిందో ఆ పాపం బట్టి మానవుడు ఎంతగా పడిపోయి ఉన్నాడో మనం చూడగలుగుతున్నాం. This book was written by the wisest person of that time. ఆ యొక్క సమయంలో బహు జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ ఉన్నాడు. And in all his wisdom, he says he found this one thing. ఆయనకు కలిగిన సమస్త జ్ఞానములో ఆయన తెలుసుకున్న ఒక విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. God created man in an upright manner. మానవుడు దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా సృష్టింపబడి ఉన్నాడు. But because of the man's schemes, he has lost that position. అయితే మానవుని యొక్క పాపం బట్టి ఆ యథార్థతను అతను పోగొట్టుకున్నాడు. I want to talk to the young people very seriously. యవన బిడ్డలతో నేను చాలా ప్రాముఖ్యంగా నేను మాట్లాడుతున్నా. మీరు అందరూ కూడా శ్రద్ధగా వినాలని నేను కోరుతున్నాను. యవన బిడ్డలు, How many of you have a cell phone? ఎంతమందికి ఫోన్లు ఉన్నాయి? సెల్ ఫోన్స్ ఉన్న వాళ్ళు Come on, let me see it. చూపించండి. ఎంతమందికి ఉన్నాయి ఫోన్స్? Even the adults. How many of you have cell phones? ఎంతమందికి ఫోన్స్ ఉన్నాయండి? పెద్దలు కూడా చూపించండి. Come on. చూపించండి. నాకు ఉంది. ఇదిగో See, I have a very high-tech phone. వీరికి చాలా హైటెక్ ఫోన్ ఉంది సుదర్శన్ గారికి. 1,200 rupees. 1200 రూపాయలు మాత్రమే. It has a torch light. I like it. దానికి టార్చ్ లైట్ కూడా ఉంది. You know what I get every day in this phone? ఏమొస్తుందో తెలుసా నాకు ఈ ఫోన్లో? I get SMSs every day. ప్రతిరోజు కూడా ఎస్ఎంఎస్లు వస్తూ ఉన్నాయి. And everything is new scheme. కొత్త పథకాలు Everything says get rich scheme, ఆ యొక్క స్కీమ్ తీసుకో, health scheme, హెల్త్ స్కీమ్ తీసుకో, gold scheme, గోల్డ్ స్కీమ్ తీసుకో, బంగారం, how to get rich, how to get famous, how to get healthy. ఎలాగో గొప్పవాడిగా అవ్వగలవు, ఎలాగో ఫేమస్ గా అవ్వగలవు, ఎలాగో ఆరోగ్యవంతుడిగా ఉండగలవు, ఇవన్నీ కూడా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చేస్తున్నాయి నాకు. And I have to be honest with you, most of them I'm not tempted by. మరి ఎస్ఎంఎస్ లో వస్తున్నప్పుడు నేను ఎక్కువగా నేను వాటిని బట్టి
పెద్ద ఉద్రేకపరచబడను. But sometimes they send these SMSs how to become thin. మరి కొన్నిసార్లు ఎలాగో సన్నపడాలో వాళ్ళు పంపుతూ ఉంటారు ఎస్ఎంఎస్లు. And so I get tempted. I want to see what they have to say. వాళ్ళు చెప్పేదాన్ని చూడాలని ఆశపడుతూ ఉంటారు ఎలాగ సన్నగా అయిపోవాలని. But in 46 years I found out also one thing. మరి 46 సంవత్సరాలు ఇంకొక విషయాన్ని కూడా నేను పొందుకున్నాను. And that is, you cannot become thin without diet and exercise. అదేంటంటే ఎక్సర్సైజ్ లేకుండా తిండిని కంట్రోల్ చేసుకోకుండా సన్నగా అవడం చాలా కష్టమైన సంగతి కూడా నేను తెలుసుకున్నాను. You can exercise a lot, but if you keep eating, you still be a baby. నువ్వు దినమంతా ఎక్సర్సైజ్ చేస్తూ అదే వాళ్ళు దినమంతా కూడా తింటా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. And you can diet all you want, but if you don't exercise, the same problem. నువ్వు అది సరైన విధంగా నువ్వు చేయకపోయినట్లయితే ఎటువంటి లాభం నువ్వు పొందుకో. But even on the టీవీ కార్యక్రమాల్లో టీవీలో కూడా చూస్తున్నట్లయితే this advertisement, that advertisement, ఈ అడ్వర్టైజ్మెంట్ ఆ అడ్వర్టైజ్మెంట్ చెప్తా ఉన్నాయి. put this belt on, you plug it in and stomach discomfort. నువ్వు బెల్ట్ పెట్టుకో, ప్లగ్ లో పెట్టుకో, అది శిశు అంటది, అప్పుడు సన్నమైపోతాం అంటారు. And then another one, some magic spray. ఇంకొకటి చెప్తారు ఆ యొక్క స్ప్రే ఉంది, ఆ స్ప్రే కొట్టుకో సరిపోతావు, నువ్వు సన్నమైపోతావు అంటున్నారు. Be careful of the spray. People are getting sick. జాగ్రత్త, వాటిని బట్టి జాగ్రత్త. ప్రజలు రోగస్తులైపోతున్నారు ఆ స్ప్రేలతోటి. In the course of man, మానవుడి యొక్క జీవిత విధానంలో man has also come up with many schemes regarding his life with God. దేవునితో మానవుడు ఏ విధంగా ఉండాలో ఎలాగ ఉండాలని చాలా కార్యక్రమాలు మానవుడు కూడా పెట్టుకుంటూ ఉన్నాడు. There's only one way. అయితే ఒకే ఒక మార్గం ఉన్నది. But we like to make many other ways. అయితే మానవుడిగా మనము అనేకమైన మార్గాలు వెతుక్కుంటూ ఉన్నాం. Some of it is we like shortcuts. మనకు షార్ట్ కట్ లో ఎలా వెళ్ళిపోతాం అనేది చూస్తూ ఉంటాం. Instead of attending classes, we try to figure out how we can get attendance adjusted so we can take exams. మరి రెగ్యులర్ గా క్లాస్ కు వెళ్ళి అటెండెన్స్ పొందుకోవడం మానేసి ఎంత అటెండెన్స్ ఉంటే సరిపోతుందా పరీక్షలు రాయడానికి కానీ అది చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. How little I can study and get the passing mark. ఎంత తక్కువ చదువుకొని పాస్ మార్కులు వస్తాయని చూసేవాళ్ళు కొంతమంది. Right? Of course, none of you. You are all fantastic. అబ్బాయి మీరు అలా చేయరు, మీరు అంతా కూడా 24 గంటలు కష్టపడి చదువుతారు, మీకు అంతా ఏ గ్రేడ్లో వస్తాయి. ఇంద్రమ్మా, some of us want jobs, but we don't want to study. We don't want to get the job. We want recommendation. కొంతమందికి మంచి ఉద్యోగాలు కావాలనుకుంటారు, అయితే దానికి తగిన విధంగా ప్రయత్నం చేయరు. వాళ్ళు రికమెండ్ చేయాలి, వీళ్ళు రికమెండ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. Sometimes even as we go to God, we don't want to go directly. We want someone to recommend us to God. కొంతమంది దేవుని యొద్దకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఆ దేవుని యొద్దకు డైరెక్ట్ గా వెళ్లకుండా ఎవరు తీసుకుని వెళ్తారా అని ఆలోచిస్తూ ఉంటారు. ఎవరు తీసుకుని వెళ్తారా? You know, God told the people of Israel, He spoke to Moses, He said, I want to speak to the people directly, bring them to me. మోషేతో చెప్తున్నాడు, ఆ యొక్క ప్రజలందరూ కూడా నా యొద్దకు తీసుకునండి, నేను వారితో మాట్లాడతానని చెప్తూ ఉన్నాడు. And the people said, no. బాబు అలా కాదు, అలా కాదు, అలా కాదు. You talk to God and you tell us. నీవు దేవునితో మాట్లాడు, మళ్ళా వచ్చి మాకు తెలియజేయి. They didn't want to go directly. వాళ్ళకి దేవుని యొద్దకు డైరెక్ట్ గా వెళ్ళి దేవునితో మాట్లాడాలని కానీ దేవునికి మాటలు వినాలని కానీ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేదు. We wanted shortcuts. నువ్వు వెళ్ళి ఆ పని చేయి, ఆ షార్ట్ కట్ చాలే, మాకు దేవుని యొద్దకు డైరెక్ట్ గా మేము వెళ్ళక్కర్లేదు. There was a young man, ఒక యవనస్తుడు నాడు, and he came to his father one day. ఒక రోజుని వారి యొక్క తండ్రి గారి దగ్గరికి వచ్చాడు. He had been waiting a long time. చాలా కాలం నుంచి కనిపెడుతూ ఉన్నాడు. But the father was healthy and strong. He is not going anywhere, and his money is not coming to the boy's pocket. తండ్రి, the money is not coming to the boy's pocket. ఆ యొక్క కుర్రాడు తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు, తండ్రిని చూస్తున్నాడు, కానీ వాడు ఆశించే డబ్బు వాడికి జోబులోకి రావడం లేదు. So finally he comes to the father and he says, give me my portion. ఆఖరుకు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు రావాల్సిన ఆస్తి అంతా నాకు ఇచ్చేసే, నా భాగం అంతా నాకు ఇచ్చేసే.
The father gave him. తండ్రి గారు ఇచ్చాడు. You know, the father must have been a very kind man. తండ్రి చాలా దయగలవాడుగా అయి ఉంటాడు. I have a friend of mine when I was younger. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, చిన్నవాడిగా ఉన్నప్పుడు నాకు స్నేహితుడు ఉండేవాడు. I'm still young, but younger. నేను ఇప్పటికే యవనస్తునే, అయితే ఇంకా యవన వయసులో ఉన్నప్పుడు. My friend went to his father and he thought he would do the same thing. He said, "Father, give me my inheritance and give my brother his." తండ్రి, నాకు రావాల్సిన భాగం ఏదో నాకు ఇచ్చేసే, నా అన్నకి రావాల్సిన ఏదో నా అన్నకి ఇచ్చేసే. You know what the father said? తండ్రి ఏమన్నాడు తెలుసా? He said, "Did you make this money? నువ్వు ఇదేమైనా సంపాదించావారా? Did you do anything for this money?" ఈ డబ్బు సంపాదించడానికి ఇంత రావడానికి ఏమైనా చేసావా? He said, "No." నో, చేయలేదు. But that's my money. అది నా డబ్బు. అది He said, "Till I die, this is my money. Get out." నేను బ్రతికినంత కాలం ఇది నా డబ్బు, అతను పో, ఇది నీది కాదు. Why am I telling that? ఎందుకు చెప్తున్నాను ఈ మాట? Sometimes we want to come to God and we demand. We think God has to give us everything. మనము కొన్నిసార్లు దేవుని చేతికి వచ్చి దేవుడు మనం అడిగే ప్రతిదీ కూడా ఇచ్చేయాలని అనుకుంటూ ఉంటాం. But we don't follow Him. అయితే ఆయన యొక్క నియమాలు మనము అనుసరించడం లేదు. Honor Him. ఆయన గౌరవించడం లేదు. We don't believe in Him. ఆయన ఏదో నమ్మిక ఉంచడం లేదు. We want Him to bless us. ఆయనే మనం దీవించాలని కోరుకుంటూ ఉంటాం. You know what I used to do in college? కాలేజీలో ఉన్నప్పుడు నేను ఏం చేసేవాడిని తెలుసా? The night before the exam, పరీక్షలకు ముందు రాత్రి, that whole section I used to try to read in that one night. ఆ ఒక్క రోజులో రేపు జరిగే పరీక్షకు కావాల్సిన ఆ యొక్క పోర్షన్ అంతా చదివేసేవాడిని. And somehow I passed. ఏదో రకంగా పాస్ అవుతూ వచ్చాను. We do the same with God. దేవునితో కూడా కొన్నిసార్లు అలాగే చేస్తూ ఉంటాం. We don't follow all the time. మన సమయం అంతా కూడా దేవునికి ఇవ్వడాలేదు. And then at the last minute when we have a problem, God help me. ఆఖరి క్షణంలో మనకు ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. And God helps us. దేవుడు సహాయం చేస్తున్నాడు అడిగినప్పుడు. And we say, "Oh, this works. God is so good to us." దేవుడు చాలా మంచివాడు, ఇది పనిచేస్తుంది అంటాం. We come up with Christian schemes. మనం క్రైస్తవ స్కీమ్స్ తోటి కొన్ని రకాలుగా వస్తా ఉన్నాం. If I do this, God will give this. ఇది పని చేసినట్లయితే దేవుడు నాకు ఈ పని చేస్తాడు. If I do that, God will do this. ఈ పని చేసినట్లయితే దేవుడు నాకు ఆ పని చేస్తాడు. Someday God will not do it and the games will end. ఒకవేళ నేను ఒక రోజు కాక నేను అది చేయకుండా ఉన్నట్లయితే దేవుడు నాతో కథం అయిపోతుంది. This young man said, "This is mine." యవనస్తుడు అంటున్నాడు, ఇది నాది. The father was nice. He gave him his inheritance. తండ్రి తన కలిగిన ఆస్తి అంతా కూడా ఆయనకి ఇచ్చాడు. He went off. వెళ్ళిపోయాడు ఆస్తిని తీసుకుని. He had lots of friends. చాలా స్నేహితులు ఉన్నారు. When you have lots of money, you have lots of friends. నీకు బాగా డబ్బు ఉన్నప్పుడు చాలా మంది స్నేహితులు నీతో ఉంటారు. And when the money is finished, all the friends are finished. నీ డబ్బు ఎప్పుడైతే అయిపోతుందో నీ స్నేహితులు కూడా వెళ్ళిపోతారు. All the friends disappeared. నీ స్నేహితులందరూ కూడా దూరం అయిపోతారు. This young man came such a bad place. ఈ యవనస్తుడు He came to a bad place. చాలా పరికమాన స్థితికి వచ్చాడు. That he wasn't eating what the pigs ate. పందులు తినేది తినడానికి వచ్చాడు. He had to fight the pig for the pig's food. ఆ యొక్క పందులు తినేది తినడానికి కూడా దాని గురించి పోరాటం చేయవలసి వచ్చింది. The pig won't give it easy. ఆ యొక్క పందులు కూడా ఈజీగా తిండ్రా బాబు నా తిండికి వచ్చావని ఏం దయ చూపించడం లేదు. They will fight with him. వాడితో ఫైట్ చేస్తా ఉన్న పందులు వారికి ఆహారం గురించి. Entitlement will bring you to the lowest place. ఇది నాదని ఎప్పుడైతే నీవు ఆలోచిస్తావో దిగజారు స్థానానికి వెళ్ళిపోతావు. But something wonderful happened. అయితే ఒక గొప్ప కార్యం ఇక్కడ జరిగింది. The Bible says he came to his senses. ఆయనకు మనస్సుకు ఒక ఆలోచన వచ్చింది. He said, "I'm not right. నా యొక్క మార్గాలు నా విధానాలు ఇది కరెక్ట్గా లేదు. My schemes did not work. నా యొక్క స్కీమ్స్ సరిగ్గా పనిచేయలేదు. If I stay here, I will die."
ఇక్కడగాక ఈ పందులతోనే ఉన్నట్లయితే నేను నిశ్చయంగా నేను చస్తాను. I will become one of these pigs. ఈ యొక్క పందుల వలె నా బ్రతుకు కూడా అయిపోతుంది. I had a good life. నాకు మంచి జీవితం ఉంది అక్కడ. But now I have a pig's life. నాకు ఇప్పుడైతే నాకు మంచి జీవితం ఉన్నది ఒక సమయంలో, ఇప్పుడైతే పందుల సమయం, పందుల స్థితి. Some of us have to come to our senses. కొన్నిసార్లు మనకు ఆలోచనలను సరిగ్గా ఆలోచించవలసిన వారుగా మనం ఉన్నాం. We have to come back to our right mind. మన యొక్క కరెక్ట్ ఆలోచన కలిగిన వారుగా మనం ఉండాలి. We try many things of this world. ఈ లోక మార్గాలు అనేకముగా మనం అనుసరించి ఉండవచ్చు, but they will fail us. అయితే అవి మనల్ని కృంగజేస్తాయి. The young man said, I'm going to go home. ఈ యవనస్తుడు చెప్పాడు, నేను ఇంటికి వెళ్తాను. I'll tell my father, forgive me, I'll just be a servant. You don't even have to treat me like a son. అనుకున్నాడు మనసులో, తండ్రి నీ కుమారుడిగా నన్ను చూడక్కలేదు, ఓ పనివాడిగా నన్ను పెట్టుకోని ఒక ఆలోచన కలిగింది. But as he started to walk home, తిరిగి తన తండ్రి యొద్దకు వెళ్ళడానికి ప్రారంభించినప్పుడు the Bible says the father saw him from afar off. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, తండ్రి కుమారుడు దూరంగా ఉండగానే గుర్తించినట్లుగా చూస్తున్నాం. The father was looking every day. తండ్రి గారు కుమారుడు గురించి ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాడు. Will my son come to his right mind? ఆయన నా కుమారుడు సరైన మనసు కలిగిన వాడాయి మళ్ళా తిరిగి ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రి చూస్తున్నాడు. And he finally sees. చివరిగా తన కుమారుడు తిరిగి రావడం చూస్తూ ఉన్నాడు. There's a young man walking towards him. ఆయన యవన బిడ్డ ఆయన వైపు తిరిగి వస్తూ ఉన్నాడు. That looks like my son. ఆ వస్తున్న యవనస్తుడు నా కుమారుడుగా ఉన్నాడు అని తలంచాడు. But he's only skin and bones. Is that my son? అయితే ఆ వస్తున్నవాడు తన కుమారుడుగా ఉన్నాడు కానీ చాలా సన్నగా ఉన్నాడు, ఎముకలు మాత్రమే కనబడుతూ He ఉన్నాయి. left with the friends and such fancy fanfare. అతను తన యొక్క స్నేహితులతో చాలా సంతోషంగా ఆనందంగా పెద్ద సమూహంగా వెళ్ళిపోయాడు. But his head is down and he's walking slow. అయితే ఇప్పుడు తిరిగి వస్తున్నప్పుడు తల దించుకున్నవాడై ఒంటరిగా సన్నగా అయిపోయి ఎముకల గూడుతో ఆయన వస్తూ ఉన్నాడు. He gets closer. దగ్గరికి వస్తున్నాడు. The father leaps from the door and runs to meet his son. తండ్రి తన ఇంటి ద్వారం నుండి పరిగెత్తుతూ కుమారుని కలుసుకోవడానికి ఎదురు వెళ్ళాడు. And he embraces him. ఆ యొక్క కుమారుణ్ణి హత్తుకున్నాడు. The son starts to give a speech. ఆ కుమారుడు తండ్రికి ఏదో చెప్పేనని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. The father only hears that he's sorry. తండ్రి ఒకటే విన్నాడు, తండ్రి క్షమించు అన్న మాట మాత్రమే వింటున్నాడు. విన్నాడు. Bring the robe. తీసుకురండి, ఆయనకి అంగీ తీసుకురమ్మన్నాడు. Ring. ఉంగరం తీసుకురమ్మన్నాడు. Sandals. చెప్పులు తీసుకురమ్మన్నాడు. The son that was lost has returned. తప్పిపోయిన నా కుమారుడు మళ్ళా తిరిగి వచ్చాడని సంతోషంతో చెప్తున్నాడు. And there was great joy and celebration. అక్కడ వాయిద్యములతో అద్భుతమైన విందును అక్కడ ఏర్పాటు చేశాడు. God made man upright. దేవుడు మానవుని యథార్థత 29:7-29. యథార్థవంతుడిగా ఆయన సృష్టించాడు. Many are the schemes of man. Many, but they have sought many schemes. అయితే మానవుడు అనేకమైన స్కీమ్స్, ఆ పథకం కాకపోతే ఈ పథకం, ఈ పథకం కాకపోతే ఆ పథకం అని ఆలోచిస్తూ ఉన్నాడు మానవుడు. Listen to me carefully. జాగ్రత్తగా వినండి సోదరుడా సహోదరి. We live in a sinful world. మనము పాపపు ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాము. We were born in sin. మనము పాపములో పుట్టి ఉన్నాము. We need a savior. మనం రక్షించడానికి రక్షకుడు కావాలి. We need someone who can wash us of our sins and bring us before God. మనలను మన పాపముల నుండి కడిగి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి తీసుకుని రాగల వారు ఒకడు కావాలి. And there was only one who did that. ఆయన చేయగలవాడు, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే. His name is Jesus. ఆయన పేరే యేసు. Jesus came and died for you and me. ఆయన యేసయ్య నీ కోసం నా కొరకు
ఆయన చనిపోబడ్డాడు. Not a man. ఆయన మానవుడు కాదు. Not a great teacher. ఆయన గొప్ప బోధకుడు కాదు. Not a great prophet. ఆయన గొప్ప ప్రవక్త కాదు. God himself became flesh so that you and I could have a way back to God. దేవుడే మానవతారిగా ఈ లోకానికి వచ్చి నశించిన నిన్ను నన్ను మళ్ళా దేవునిలోనికి సమకూర్చడానికి ఆయన మానవతారిగా వచ్చాడు. I cannot go up many roads to the mountain top. ఆ యొక్క పర్వతం మీదకు వెళ్ళడానికి నాకు నేను వెళ్ళలేను. If I go off different roads, I might drive right off. ఒకవేళ నా ఇష్టానుసారమైన మార్గంలో నేను వెళ్ళినట్లయితే ఎక్కడ వెళ్తానో ఎక్కడ పడిపోతానో నాకే తెలియదు. But there's only one straight way. అయితే నిఠారుగా వెళ్ళగలిగిన ఒక్క మార్గమే ఉన్నది, ఒకటే మార్గము. Many schemes promise many things. చాలా పథకాలు ఉండవచ్చు. Young people have so many opportunities. యవనస్తులకు ఈ దినాల్లో చాలా మందికి చాలా స్కీమ్స్ ఉన్నాయి, అవకాశాలు. You will have this type of job. If you do this, you'll have this type of education. నువ్వు ఇది చదివినట్లయితే నీకు ఇటువంటి ఉద్యోగం వస్తుంది, అది చేసినట్లయితే అటువంటి అప్రెంటిస్‌షిప్ చేసినట్లయితే ఇటువంటి ఉద్యోగం వస్తుందని చెప్పేవాళ్ళు కొంతమంది. Invest this money, you'll get this much money ఇంత డబ్బు కాక ఇన్వెస్ట్ చేసినట్లయితే నీకు ఇటువంటి డబ్బు తిరిగి వస్తుందని చెప్పేవాళ్ళు. You know, in English we have a saying. ఇంగ్లీష్లో ఒక మాట ఉన్నది, సామెత. If it looks too good to be true, నిజముగా చూడడానికి అంత బాగున్నట్లయితే it's probably not. ఒకవేళ అది నిజంగా అది కాదేమో. Some things we are promised so much. కొన్నిసార్లు వాగ్దానం చేస్తావు, చేయబడుతుంది, ఎంతో గొప్పగా ఉంటుందని వాగ్దానం ఇచ్చేస్తూ ఉంటాడు. I'm going to give you an example. I'm going to close in a minute. ఒక ఉదాహరణ మీకు తెలియజేసి నేను ముగించలే ఉన్నాను. Somebody I knew, a Christian people, told me about this money investment scheme. ఒక క్రైస్తవుడు, ఒక నాయకుడు డబ్బులు ఇన్వెస్ట్ చేసే ఒక పథకం గురించి నాకు తెలియపరిచాడు. And he said, if I do this, I would get this high rate of return. నీవు ఈ యొక్క సొమ్మును గాక మా కంపెనీలో నువ్వు మా స్కీమ్లో నువ్వు డిపాజిట్ చేసినట్లయితే నువ్వు ఇంత హైయెస్ట్ ఇంట్రెస్ట్ నీకు మళ్ళా తిరిగి ఇంత పొందుకుంటావని చెప్పారు. And he told me the list of there were some very well-known Christian personalities who had invested in this. ఇంకా గొప్ప గొప్ప క్రైస్తవ నాయకులు ఎవరెవరైతే డబ్బును ఆ యొక్క కంపెనీలో ఇన్వెస్ట్ చేశారో డిపాజిట్ చేశారో వాళ్ళందరి గురించి చెప్తా వచ్చాడు. And they said, we gave this ministry so much money, this ministry so much money, and now we can give your ministry so much money. అది చెప్తూ వచ్చారు, మేము ఆ యొక్క పరిచయాలకు, క్రైస్తవ పరిచయాలకు ఆ సంస్కృతించాం, ఆ సంస్కృతించాం, ఈ సంస్కృతించాం, మీ సంస్థకు కూడా మేము పెట్టుబడి పెడతా ఇస్తాం ఊరికే. Now, I studied business. నేను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నేను చదివాను. And if the present market rates only bring 3%, 4% return, ఇప్పుడు ప్రస్తుత మార్కెట్లో మనకు 3%, 4% మాత్రమే కాక మనకు రిటర్న్స్ కాక వస్తున్నట్లయితే, and somebody comes and he promises me 38% return, something is not right. ఎవడో వచ్చి 38% నీకు వెనక్కి వస్తుంది, రూపాయికి 38 రూపాయలు నీకు అధికంగా వస్తాయి, మా కంపెనీలో పెడతా ఉంటే అని అంటే ఏదో అక్కడ తప్పు ఉందని మనం గ్రహించాలి. So I took the paper and all that and I put it under my desk calendar. ఆ పేపర్ చూశాను, ఆ యొక్క కాగితం లోపల పాడేశాను. Then they call me back up, come on, are you going to do something? మళ్ళా ఫోన్ చేశారు, అయ్యా సుదర్శన్ గారు మీ డబ్బు ఏమైనా మా కంపెనీలో పెడతారా పెట్టరా, అసలు ఏంటి మీ సంగతి, ఏమైనా ఆలోచించుకున్నారా? And I started to think. నేను నిజంగానే అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టాను. I have 2 daughters. నాకు 2 కుమార్తెలు ఉన్నారు. I have to send 2 daughters to college. నేను 2 కుమార్తెలని కాలేజీకి పంపించాలి. And then I have to marry them. మళ్ళా వాళ్ళు పెళ్ళైనప్పుడు నేను వారికి అవసరం చూడాలి. Right? అంతే కదండి తల్లిదండ్రులు. Come on, parents that are, you understand my తల్లిదండ్రులు తెలుసు, నా సమస్య ఏంటో తెలుసు మీకు. And I'm thinking, hey, 38% return. అనుకున్నాను, అబ్బో 38% ఎట్నంట, దీంట్లో డబ్బు కాక పెడితే నా కూతురు చదువుకోవడానికి బాగుంటుంది, నా కూతురు పెళ్ళికి కూడా నేను బాగా ఇవ్వచ్చు అని అనుకున్నాను. And then God spoke. అప్పుడు దేవుడు మాట్లాడాడు. He said, did you ask me?
నన్ను అడిగావా నువ్వు? లేదు ప్రభువా. Do you notice some things we don't ask God? గమనించారా? అనేక సార్లు మనం దేవుడిని అడగం. Some things we ask God, oh God, help me this, help me that, but some things we don't tell God. కొన్నిసార్లు మనం దేవుడిని అడగం. కొన్నిసార్లు అయితే ప్రభు అచ్చేయి ఇచ్చేయి, దాని గురించి ఏం చేయమంటావు, దాని గురించి ఏం చేయమంటావు చాలా చెప్తాం. కానీ నిజంగా కొన్నిసార్లు నిజంగా అడగవలసిన విషయాలు మాత్రం మనము అడగం. I said, no Lord, I didn't ask you. ప్రభువా నేను అడగలేదయ్యా. He said, ask me. అడుగు నన్ను. So I did. అప్పుడు అడిగాను, దేవుని అడిగాను. He said, what's in your spirit? నీకు మనస్సులో ఏది ఉందో. I said, God, something's not right. ప్రభువా ఏదో ఇది కరెక్ట్గా ఉన్నదని నేను తలంచలేదు. So I said, told those guys called me back. I said, please forget about me. వాళ్ళు మళ్ళా పిలిచారు, బాబు సురేషన్ గారు రమ్మంటారా మమ్మల్ని అంటే నేను చెప్పాను రావద్దు. All your friends, these big names, they did it. I said, it's okay, God bless them, I don't want it. రావద్దు అని చెప్తా. అయ్యా మీ స్నేహితులు ఆ సంస్థ ఈ సంస్థ వాళ్ళు ఎంత చేశారు. నేను అన్నాను రావద్దు నా దగ్గరికి. In 3 weeks, 3 వారాల్లో 9 people were arrested in America. 9 మంది వ్యక్తులు అమెరికా దేశంలో అరెస్ట్ చేశారు. They're in jail today. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు. They were Christian, good men. వాళ్ళు క్రైస్తవులే, మంచివాళ్లే. They gave to other Christian men. వాళ్ళు ఇతర క్రైస్తవ పెద్దలకు ఇచ్చారు. And they gave to other businessmen who are not Christian. వాళ్ళు ఇతర వ్యాపారస్తులకు ఎవరైతే క్రైస్తవులు కాదో వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు And they gave it to drug dealers. వాళ్ళు ఈ మాదక ద్రవ్యాలు అమ్ముకునే వాళ్ళకి డబ్బు ఇచ్చారు. I have a well-known Christian person. If I told his name, you would all know, but I won't tell his name. He had to return to the government $10 lakh. మరి నాకు తెలుసుగా గొప్ప వ్యక్తి, క్రైస్తవ నాయకుడు. ఆయన పేరు కాక చెప్తే మీరు కూడా ఆయన నేను ఓరావలించి ఇంత పెద్ద గుడ్లేసి చూస్తాను. నేను చెప్పను, అయితే ఆయన పేరు చెప్పను. ఆయన $10 లక్షల ప్రభుత్వానికి చెల్లించవలసి వచ్చింది. His assistant went to jail. ఆయనకు అసిస్టెంట్ జైల్లో ఉన్నాడు. Many are the schemes of man. మనుషుడు ప్రారంభించే అనేకమైన పథకాలు. But there is only one way of God. అయితే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసింది కేవలము ఒకే ఒక మార్గము. దేవునికి స్తోత్రం. His name is Jesus. ఆ యొక్క మార్గమే యేసయ్య మార్గం. When we accept him into our heart, ఆయనను ఎప్పుడైతే మన హృదయాల్లో మనము అంగీకరిస్తామో, we believe in him, ఆయన యందు ఎప్పుడైతే నమ్మిక ఉంచి ఉంటామో, he is our Lord and Savior, ఆయనను మన ప్రభువుగా రక్షకుడిగా అంగీకరిస్తామో, we listen and we follow in his ఆయన ways. మాటను విని ఆయన మార్గములో అనుసరిస్తామో, the Bible says, దేవునికి వాక్యం the సెలవిస్తుంది, steps of a righteous man are ordered by the Lord. నీతిమంతుని యొక్క మార్గములు దేవుని వల్ల ఏర్పాటు చేయబడినదిగా ఉంటుంది. They march forward. వారు దేవునిలో వారు ముందుకు సాగుతారు. Victory. వారు జయం పొందుకుంటారు. They march in protection. వారు భద్రత కలిగి They ఉంటారు. march in provision. వారి యొక్క అవసరం తీర్చబడుతూ ఉంటాయి. Because God is faithful. ఎందుచేతంటే దేవుడు నమ్మకస్తుడిగా ఉన్నాడు. Young people, you have many opportunities. ఎవరి బిడ్డలారా, మీకు చాలా మార్గాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. Only one way is the way of salvation. అయితే రక్షణ పొందుకోవడానికి ఒకే ఒక మార్గము. Only one way for a fruitful life. నీ యొక్క జీవితము ఫలభరితమైన జీవితంగా ఉండాలంటే ఒకే ఒక మార్గము, యేసయ్య మార్గం. His name is Jesus. Let us bow our heads. ఆయనే ప్రభువు అయిన యేసు. దయచేసి తల వంచండి, ప్రార్థించుకుందాం. Hallelujah. హల్లెలూయా. I want everyone, just raise your hands, everyone, wherever you are. ఎవరు ప్రతి వారు కూడా దయచేసి మీ చేతుల పైకి ఎత్తండి. అందరూ కూడా చేతుల పైకి ఎత్తండి. I want to pray. ప్రార్థించుకుందాం. అందరూ కూడా చేతుల పైకి ఎత్తండి. Hallelujah. హల్లెలూయా. Lord Jesus Christ, I bow in your presence this night. ప్రభువైన యేసు, ఈ రాత్రి సమయంలో నీ పరిశుద్ధ సంఘాల్లో
మా శిరస్సులు వంచుతూ నిన్ను ఆరాధిస్తున్నాం. I thank you that you are here. నీవు మా మధ్య ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. You promised your presence in our midst, and we నీ యొక్క సన్నిధి మా మధ్య ఉంటుందని నువ్వు వాగ్దానం చేసిన దేవుడవు. And Lord, I pray for each and every one that is here. ప్రభువా, నీ మందిరంలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి ప్రార్థించుచున్నాను. We love you, Lord. ప్రభువా, నిన్ను ప్రేమించుచున్నాము. We want to follow you, Lord. నీ మార్గం అనుసరించాలని కోరుతున్నాము ప్రభువా. You to be our Lord and Savior. నీవే మా ప్రభువు రక్షకుడిగా ఉన్నావు. But sometimes our flesh is attracted by many schemes. అయితే కొన్నిసార్లు శారీరకంగా మేము నాయన అనేక పథకాల్లోకి మేము వెళ్ళిపోతూ ఉన్నాము. Keep us under your hand of protection. మా దేవా, నీ దక్షిణ హస్తముతో మమ్మల్ని కాపాడమని కోరుతున్నాము. Fully surrender 100% to you. నా దేవా, నువ్వు 100% నీకు సమర్పించబడి జీవితం కలిగిన వారుగా మేము ఉంటకు నీ సహాయం దయచేయండి. We may walk in your blessing and favor all the days of our life. మా జీవిత కాలం అంతా కూడా నీ పరిశుద్ధమైన మార్గంలో జీవించుటకు నీ సహాయం దయచేయండి. Lord, I bless the young people here. ప్రభువా, ఎవరి బిడ్డలందరూ కూడా నీ నామం పెట్టి దీవించుచున్నాం. I bless all the elders that are here. పెద్దలందరూ కూడా నీ నామం పెట్టి దీవించుచున్నాం. Bless the young people of Manna Church here in Amlapuram, the pastors and each and every one. మన్నా చర్చిలో ఉన్న ఎవరి బిడ్డలను పాస్టర్లందరిని కూడా దీవించుచున్నాను ప్రభువా. Let your blessing rest upon all of us until you come once again. నీ వచ్చే వరకు నీ యొక్క ఆశీర్వాదాలు మా అందరి మీద ఉంచమని నీకు మనవి చేస్తూ ఉన్నాము. Amen. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.